హౌస్ నామినేషన్లు, గొడవలు, ప్రేమలు, కన్నీళ్లు ఒకటేంటి? ప్రతి సీజన్ ఒక పెద్ద సెన్సేషన్. కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్ చుట్టూ తిరుగుతున్న ఒకే ఒక్క వార్త టెలివిజన్ వర్గాలన్నీ, నెటిజన్లని షాక్కి గురిచేస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో సిగరెట్స్ తాగడానికి మాత్రమే స్మోకింగ్ జోన్ ఉందనే విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్లో డ్రింకింగ్ జోన్ కూడా రాబోతుందా? మద్యం తాగడానికి ప్రత్యేకంగా ఒక సీక్రెట్ రూమ్ చేస్తున్నారా? అసలు టీవీలో ఇది చూపిస్తే సెన్సార్ ఊరుకుంటుందా? ఫ్యామిలీస్ చూసే ఈ షోలో ఇది నిజంగా సాధ్యమేనా? లేక ఇదంతా వ్యూస్ కోసం ఆడుతున్న డ్రామానా? ఈ వీడియోలో నిజాలేంటో కళ్ళకు కట్టినట్లు చూద్దాం. అసలు ఈ డ్రింకింగ్ జోన్ వార్త ఎక్కడ మొదలైంది? బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు లేదా సీజన్ నడుస్తున్నప్పుడు రకరకాల లీక్స్ బయటకు రావడం సహజం. కంటెస్టెంట్లు వీళ్ళే అని, హౌస్ థీమ్ ఇది అని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వందల వార్తలు వస్తుంటాయి. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో కొన్ని మీమ్ పేజీలు, వెబ్ పోర్టల్స్ ఒక వార్తను తీవ్రంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. సారి కంటెస్టెంట్లలో డ్రామా ఎక్కువ చేయడానికి, వాళ్ళ మధ్య అసలైన గొడవలు బయటకు తీయడానికి బిగ్ బాస్ యాజమాన్యం డ్రింకింగ్ జోన్ ప్లాన్ చేస్తుంది అని వార్తలు రెక్కిళ్ళు తొడిగాయి. దీనికి తోడు ఓటీటీ వెర్షన్ కాబట్టి ఎలాంటి సెన్సర్ ఉండదు అని మరికొందరు ప్రచారం చేశారు. సరే, డ్రింకింగ్ జోన్ సంగతి పక్కన పెడితే అసలు స్మోకింగ్ జోన్ విషయంలో బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? గత సీజన్లలో మనం చూసాం, చాలామంది కంటెస్టెంట్లు కెమెరాలకు దూరంగా స్మోకింగ్ జోన్కి వెళ్ళడం, అక్కడ కాన్వర్జేషన్స్ జరగడం మనం గమనించే ఉంటాం. కానీ అక్కడ కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ప్రకారం టీవీలో సిగరెట్ తాగే దృశ్యాలను నేరుగా చూపించకూడదు. చూపించిన ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేయాల్సిందే. అందుకే బిగ్ బాస్ ఎప్పుడు స్మోకింగ్ రూమ్ లోపలి దృశ్యాలను విజువల్గా టెలికాస్ట్ చేయరు. కేవలం ఆ రూమ్ తలుపులు లేదా బయట ఉన్న కెమెరాలనే చూపిస్తారు. ఇప్పుడు అసలు ప్రశ్న, స్మోకింగ్ జోన్ లాగే డ్రింకింగ్ జోన్ పెట్టే ఛాన్స్ ఉందా? లాజికల్గా ఆలోచిస్తే ఇది 100% అసాధ్యం. ఎందుకో ఇక్కడ 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఫ్యామిలీ ఆడియన్స్. బాస్ షోని రాత్రి వేళల్లో ఇంట్లో పిల్లలు, పెద్దలు కలిసి చూస్తారు. స్టార్ మా లేదా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఫ్యామిలీ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఇలాంటివి పెడితే షో రేటింగ్స్ దారుణంగా పడిపోతాయి. రెండోది, లీగల్ సమస్యలు అండ్ స్పాన్సర్షిప్. భారతదేశంలో మద్యపానాన్ని ప్రోత్సహించే విధంగా లేదా బహిరంగంగా ప్రదర్శించే రియాలిటీ షోలు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. సెన్సార్ బోర్డ్ మరియు ఐబీఎఫ్ నిబంధనలు దీనికి అస్సలు ఒప్పుకోవు. మూడోది, కంటెస్టెంట్ల బాధ్యత. ఆల్కహాల్ ఇచ్చి 100 రోజులు ఒకే ఇంట్లో బంధిస్తే ఏమవుతుంది ఊహించగలరా? ఇప్పటికే మామూలుగానే కంటెస్టెంట్లు ఫిజికల్ ఫైట్స్ దాకా వెళ్తున్నారు. ఇక మద్యం కూడా తోడైతే హౌస్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఏ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఈ రిస్క్ తీసుకోదు. మరి ఈ గాసిప్స్ ఎక్కడి నుండి వస్తాయి? విదేశాల్లో బిగ్ బ్రదర్ వంటి షోలలో శనివారాలు లేదా ప్రత్యేక పార్టీల సమయంలో కంటెస్టెంట్లకు పరిమితంగా ఆల్కహాల్ ఇస్తుంటారు. కానీ మన ఇండియాలో అది హిందీ బిగ్ బాస్ అయినా, తెలుగు బిగ్ బాస్ అయినా కల్చర్ పద్ధతులు వేరు. పార్టీ టాస్క్లలో వాళ్ళు తాగేది కేవలం మాక్టైల్స్ లేదా జ్యూసులు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా తేలిందేంటంటే బిగ్ బాస్ హౌస్లో డ్రింకింగ్ జోన్ పెట్టబోతున్నారు అనే వార్త కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన ఒక ఫేక్ రూమర్ మాత్రమే. బిగ్ బాస్ షో క్రియేటివిటీ కోసం ఎంతటి గొడవలైనా ప్లాన్ చేయవచ్చా, కానీ దేశ నిబంధనలు దాటి ఇలాంటి పనులు చేయరు. మరి ఈ రూమర్పై మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే హౌస్లో డ్రింకింగ్ జోన్ పెడితే మీరు ఆ షో చూస్తారా లేదా బాయ్కాట్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ మరియు గాసిప్స్ వెనుకున్న నిజాలు తెలుసుకోవడానికి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.